హాయ్ వ్యూవర్స్, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. అవి జెనెటిక్గా రావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల రావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ రీసెంట్గా ఒక రీసెర్చ్లో చదివాను నేను, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కూడా లూపస్ రిస్క్ రేజ్ అవుతుంది. అది ఎలాగా అనేది ఇంకా రీసెర్చ్లో ఉంది. సో హయ్యర్ ఇంటేక్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల అంటే క్యాండీస్ ఎక్కువ తినడం వల్ల, కార్బొనేటెడ్ బెవరేజెస్ తాగడం వల్ల, ప్రాసెస్డ్ మీట్ తినడం వల్ల, అండ్ ఫ్రోజన్ మీల్స్ తినడం వల్ల, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల హోమ్ కుక్డ్ ఫుడ్ తక్కువ, బయట ఫుడ్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ సోర్స్ రెడీమేడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ లూపస్ ట్రిగ్గర్ అవ్వడానికి చాలామందిలో రీసెర్చ్లో తేలిందనమాట, ట్రిగ్గర్ అవ్వడానికి కారణమని. ఎలాగా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. సో ఇన్ఫ్లమేషన్ ఇస్ ద కాజ్ ఆఫ్ లూపస్ అనమాట. లూపస్ ట్రిగ్గర్ అయిపోతుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యే కొద్దీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అయ్యే కొద్దీ. సో 212 పేషెంట్స్లో చేశారు ఈ రీసెర్చ్ అనేది. అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజు సర్వింగ్స్లో ఎవరైతే తిన్నారో వాళ్ళకి లూపస్ వచ్చే రిస్క్, లేకపోతే లూపస్ వచ్చింది అనే డయాగ్నోసిస్ అయిన పేషెంట్స్ ఎక్కువ ఉన్నారనమాట. అండ్ వాళ్ళలో యాంటీ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ యాంటీబాడీస్ కూడా ఎలివేటెడ్గా ఉన్నాయన్నమాట. సో ఆ రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే షుగర్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్లీ స్వీటెండ్ బెవరేజెస్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ మీట్స్ కానీ, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ విత్ ఎస్ఎల్ఈ రిస్క్ అనమాట, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్. అసలు వీళ్ళు ఎందుకు చేశారు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ అయినా కారణము, లేదా ఎనీ అన్హెల్దీ అండ్ హెల్దీ బిహేవియరల్ ఫ్యాక్టర్స్, లేకపోతే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, పెస్టిసైడ్స్, ఎయిర్ పొల్యూషను, ఇవన్నీ కాజ్ చేస్తాయో లూపస్ అనేది చూసారనమాట. యూజువల్గా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిన్న వాళ్ళు ఒబీస్గా ఉంటారు. సో ఒబిసిటీ ఈజ్ అ కాజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో లూపస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సోడా ఎక్కువ తాగుతారు, అలాగని సోడా తాగిన వాళ్ళు అందరూ ఒబీస్గా ఉండరు. ఒబిసిటీ రాదు అని గ్యారంటీ లేదు. సో ఒబిసిటీ వస్తుంది. యూజువల్గా ఒబిసిటీ వచ్చాక ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి, దానివల్ల లూపస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ సడన్గా వాళ్ళు చుట్టూరు ఉన్న సర్కిల్ వల్ల అన్హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది. దే విల్ ల్యాండ్ ఇన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ లూపస్ కొన్ని ఉంటాయి, అవి మనం అవేర్గా ఉంటే ఒకవేళ మనకి ఏమన్నా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించినా మనం వెంటనే రొమటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఎర్లీ స్టేజెస్లో అది ట్రీట్ చేసుకోవడానికి చాలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే ఏదన్నా కండిషన్ వచ్చినా, ఏదైనా డిజీజ్ వచ్చినా దాన్ని క్యూర్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సో ప్రాక్టీస్ హెల్దీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ.